'దురంధర్ 2' కలెక్షన్‌ల సునామీ ఆగేలాగా డైలీ కలెక్షన్స్ 60కి తగ్గట్లేదు. అవతల వైపు నుంచి బలంగా ప్రత్యర్థి ఎవరూ లేరు. జనాల మనసుల్లో స్థిరంగా ఉండిపోయినటువంటి చాలా అభిప్రాయాలని వాళ్ళు తెర మీద ఆవిష్కరించిన తీరు కనెక్ట్ చేసింది జనాలు. వర్మ గారు ఏదో కామెంట్లు చేసినట్టున్నారు, గట్టి కామెంట్లు చేశారు. పాన్ ఇండియా సినిమాల్లో మా ప్రతాపం చూపించామని చెప్తున్న వాళ్ళు ఎవరూ కూడా ఈ సినిమాని ఎలా జీర్ణం చేసుకుంటున్నారో అర్థం కావట్లేదు. వీళ్ళందరూ అంతరిక్షంలోకి వెళ్ళిపోయారేమో అనిపిస్తోంది నాకు అన్నాడు ఆయన. ప్రపంచవ్యాప్తంగా ఇంత తప్పు చేసిన తర్వాత సినిమా గురించి బాలీవుడ్ సెలబ్రిటీలు ఎవరు మాట్లాడలేదు అనేది, ఇప్పుడు ఖాన్ త్రయం ఎవరూ మాట్లాడలేదు, స్పందించలేదు అనేది ఒక గొడవ. ఇది చూసి జీర్ణం చేసుకోలేకపోతున్నారు అని వర్మ గారి దాడి. భరద్వాజ గారు 'దురంధర్ 2' కలెక్షన్ల సునామీ ఆగేలాగా 13కి రీచ్ అయిపోయారు వాళ్ళు. ఓకే, 1361 ఏమన్నారు. అవును, 13 వరల్డ్ వైడ్. ఇండియాలో 1000 అంటే 1000 దాటింది. అయితే డైలీ కలెక్షన్స్ నేషనల్ వైడ్గా 60కి తగ్గట్లేదు. 68కి తగ్గటం లేదు. స్టాండర్డ్గా అదే నడుస్తోంది. అయితే లోకల్ లాంగ్వేజెస్లో వాళ్ళు రిలీజ్ పెట్టారు కానీ పెద్ద మూమెంట్ కనిపించట్లేదు. హిందీ మీదే వెళ్తున్నారు జనాలు. అదొక విచిత్రమైనటువంటి పరిస్థితి. ఎందుకు ఇలా జరిగింది అంటే వాళ్ళు వెరీ ఫస్ట్ డే నుంచి దాని మీద కొంచెం ఎక్కువ ఫోకస్ పెట్టినట్టుగా కనిపించలేదు. అవి మామూలుగానే నడుస్తున్నాయి. ఏది లోకల్ లాంగ్వేజెస్, తమిళ్ కావచ్చు, తెలుగు కావచ్చు, అది నెమ్మదిగా మూవ్ అవుతుంది. కానీ హిందీ కలెక్షన్స్ మాత్రం స్టడీగా వెళ్తున్నాయి. 68కి అయితే తగ్గకుండా నడుస్తున్నటువంటి పరిస్థితి. 666, KGF 2 రికార్డులు పోయినాయి, బాహుబలి దగ్గరకు వస్తుందని మాట్లాడుతున్నారు. అవును, 666 క్రాస్ అయ్యారు. 666 క్రాస్ అయిపోయింది వరల్డ్ వైడ్ కలెక్షన్స్ ప్రకారం చూస్తే. KGF 2 12 దాటి వీళ్ళు 13కి వచ్చేసారు. ఈ 13 యాక్చువల్గా దురంధర్ 1 1350 చేసింది కాబట్టి అది అయిపోయింది, అది క్రాస్ అయిపోతుంది. ఈ రోజుతో అయిపోతుంది. ఈ రోజుతో కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ టార్గెట్ వాళ్ళది 2000. కాబట్టి ఇంకొక 7 నెక్స్ట్ వీక్కి వాళ్ళు ఆల్మోస్ట్ రీచ్ అయ్యే పరిస్థితి కనిపిస్తోంది. అందుకని ఇది స్టడీగా వెళ్ళిపోతుంది సినిమా. జనాలు విపరీతంగా థియేటర్ల వైపు మూవ్ అవుతున్నారు. అవతల వైపు నుంచి బలంగా ప్రత్యర్థి ఎవరూ లేరు. ఇంకొక అది హాలీవుడ్ లెవెల్లో కూడా పెద్ద సినిమాలు ఏవీ లేవు. కాదు, వర్మ గారు ఏదో కామెంట్లు చేసినట్టున్నారు, గట్టి కామెంట్లు చేశారు. అంటే బాలీవుడ్ సంబంధించి ఎవరు స్పందించట్లేదు అని. బాలీవుడ్ అనే కాదండి, అసలు టోటల్గా పాన్ ఇండియా సినిమాల్లో మా ప్రతాపం చూపించామని చెప్తున్న వాళ్ళు ఎవరూ కూడా ఈ సినిమాని ఎలా జీర్ణం చేసుకుంటున్నారో అర్థం కావట్లేదు. వాళ్ళు నెక్స్ట్ స్టెప్లు ఏమిటి అనేది కూడా అర్థం కావట్లేదు. వీళ్ళందరూ అంతరిక్షంలోకి వెళ్ళిపోయారేమో అనిపిస్తోంది నాకు అన్నాడు ఆయన. అంతరిక్షంలోకి వెళ్ళిపోయారు. అయితే ప్రధానంగా ఆయనకి కనెక్ట్ అయింది ఏంటంటే 2-3 అంశాలు వర్మని చాలా ఎగ్జైట్ చేసింది ఈ సినిమాలో. దావూద్ ఇబ్రహీంని చూపించారు, అదే ఆయనకి ఒక రకమైన ఆనందం. అంటే బాంబే మాఫియా మీద అథెంటిక్గా సినిమాలు తీసినటువంటి చరిత్ర ఉంది నాకు అని చెప్పుకుంటాడు ఆయన. నిజం కూడా అది. అలాగే కొంచెం ఎపిక్ లెవెల్లో ఈ తరహా కథలు చెప్పడం అనేది వర్మగారు మొదలుపెట్టాడు కంపెనీలో. అంటే ఆయన సినిమాల్లో ఒక చివరి క్లైమాక్స్ సీన్ ఉంటుంది. 2 వైపులా అందరూ సర్వనాశనం అయిపోయి ఉంటారు. 2 క్యారెక్టర్లు మిగులుతాయి. ఇద్దరూ కూడా ఒక హోటల్లో కూర్చుని అయిపోయిందిలే, క్లోజ్ అయిపోయింది, నువ్వు నీ మానాన్ని నీ బతుకు నువ్వు బతుకు, నా బతుకు నేను బతుకుతానని చెప్పుకోవచ్చు. కానీ వాళ్ళిద్దరూ అలా మాట్లాడుకోరు. నువ్వు నాకు బాసువి, మన ఇద్దరమే మిగిలావు, నువ్వు నాకు బాసువి, నేను నీకు సబార్డినేట్ని, మనం పని మొదలు పెడదాం, ఇప్పుడు నన్ను ఏం చేయమంటావో చెప్పు అంటాడు. ఆ డైలాగ్తో ముగుస్తుంది. దీని రెఫరెన్స్ ఆయన మహాభారతం నుంచి తీసుకొచ్చి వాడాడు. అది అద్భుతంగా పేలింది ఆ రోజుల్లో. అంటే మాఫియా కథలకి ఎపిక్ లెవెల్ స్టేటస్ ఇచ్చి సినిమా తీయటం అనే టెక్నిక్ని ఆయన వాడాడు. ఆయనకి ఈ సినిమాలో ఆ తరహా టెక్నిక్ కనిపించి ఆయన విపరీతంగా ఎగ్జైట్ అయిపోయి మాట్లాడుతున్నాడు. ఫ్రమ్ ది బిగినింగ్ దురంధర్ 1 నుంచి ఉంది ఇది, ఈ ధోరణి ఇప్పుడు కాదు. అలా తను అనుకున్నట్లుగా అలా ఎపిక్ లెవెల్కి తీసుకెళ్ళి మాట్లాడటం అనేది ఇతర సినిమాల్లో కనిపించట్లేదు. పాన్ ఇండియా సినిమాల్లో కూడా కనిపించడం లేదు.
అందుకని ఒక నిరుత్సాహం ఉండేది ఆయనకి. ఇప్పుడు ఆ నిరుత్సాహం నుంచి బయటకు వచ్చాడు. ఈ సినిమా అంటే పార్ట్ 1, పార్ట్ 2 అవి నడిపిన తీరు, ఎంచుకున్నటువంటి లొకేషన్సు, ఆ లొకేషన్స్ని వాళ్ళు వేసిన సెట్స్ని మ్యాచ్ చేసిన పద్ధతి, టేకింగ్కి సంబంధించి వాళ్ళు వెళ్ళినటువంటి లెవెలు, హాలీవుడ్ సినిమాల్లో మాత్రమే కొంతమేరకు చూసినటువంటి ఆ స్టైలు, ఆ మేకింగ్ స్టైలు ఈ సినిమాలో కనిపించింది. విపరీతంగా రకరకాల టెక్నాలజీస్ వాడారు. ప్రతిదీ యాక్షన్ ఎపిసోడ్స్ అన్నీ కూడా అదరగొట్టేశారు సినిమాలో. ప్రతి యాక్షన్ సీక్వెన్స్ని చాలా అద్భుతంగా ట్రీట్ చేశారు. కంటిన్యూటీ బాగుంది. ఈ యాక్షన్ ఎపిసోడ్స్కి సంబంధించి ప్రధానంగా రఫ్గా వెళ్ళిపోతారు, కానీ ఓ కంటిన్యూటీ, కథలో భాగంగా దాన్ని డ్రైవ్ చేస్తూ క్యారెక్టర్ల ఎమోషన్స్ పట్టుకొని దాని మీద డ్రామా నడుపుతూ వెళ్ళటం అనేది అంత ఈజీ టాస్క్ కాదు. దాన్ని ఆదిత్యధర్ చాలా ఎఫెక్టివ్గా నడిపాడు ఈ సినిమాలో. అందుకని జనాలు థియేటర్లో కూర్చుని ఎగ్జైట్ అవుతున్నారు. అలాగే కొంత రియలిస్టిక్, ప్రజల మనసుల్లో ముద్రపడిపోయినటువంటి, అవి నిజమా అబద్ధమా అనేది పక్కన పెట్టేస్తే, ప్రజల మనసుల్లో ముద్రపడిపోయినటువంటి బాంబే మాఫియాకి, ఉగ్రవాద సంస్థలకి, పాకిస్తాన్ బేస్డ్గా ఉన్నటువంటి ఉగ్రవాద సంస్థలకి ఒక లింకు, దీని మీద రకరకాల అభిప్రాయాలు. దావూద్ ఇబ్రహీం పాకిస్తాన్లో ఉండి ఆపరేషన్స్ అన్ని మానిటర్ చేస్తున్నాడు, అది నిజమా కాదా అనేది పక్కన పెట్టేస్తే, ఇలాంటి జనాల మనసుల్లో స్థిరంగా ఉండిపోయినటువంటి చాలా అభిప్రాయాలని వాళ్ళు తెర మీద ఆవిష్కరించిన తీరు కనెక్ట్ చేసింది జనాల్ని. మనం అనుకున్నది నిజమే కదా అని. అలాగే ఈ నోట్ల రద్దు గొడవ, ఈ నోట్ల రద్దు వలన ఉగ్రవాద సంస్థలు, అలాగే భారతదేశంలో ఉన్నటువంటి తీవ్రవాద సంస్థలు చాలా కష్టాలు పడ్డాయి అనేది ఒకటి. ఇందుకోసం చేశారు, ఈ నోట్ల రద్దు వెనకాల ఉన్నటువంటి పరమోద్దేశం ఇది అని చెప్పారు. అది ఎవరికి కనెక్ట్ అయ్యే పద్ధతిలో వాళ్ళకి కనెక్ట్ అయింది. మొన్న ఒక ఇంటర్వ్యూ ఇస్తూ మొన్న సరెండర్ అయిపోయినటువంటి మల్లోజుల వేణుగోపాల్ గారు కూడా దీన్ని ప్రస్తావించాడు. ఎన్డీటీవీకి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో ప్రస్తావించి, దురంధర్ సినిమా నేను చూశాను అన్నాడు ఆయన. ఏది రివెంజ్ చూశాను, అందులో ఈ నోట్ల రద్దు విషయం ప్రస్తావించారు, మేము కూడా సఫర్ అయిన మాట వాస్తవమే అన్నాడు. అయితే ఈ సఫరింగ్ ఎలా జరిగింది, వీళ్ళు దాన్ని మార్కానికి ఎవరికో అంటే చాలామంది సింపథైజర్స్కి ₹1 అలా డబ్బులు ఇచ్చేసి అవి ప్రాపర్గా వెనక్కి రాక అలాంటి సఫరింగ్ జరిగింది. కొన్ని సందర్భాల్లో డంపుల్లో డబ్బులు పెట్టేసి అవి తీయటానికి అవకాశం లేక అలా మురిగిపోయినటువంటి సందర్భాలు కూడా నడిచినాయి. అది ఉగ్రవాద సంస్థల దగ్గర ఎక్కువ జరిగింది. సో వాళ్ళ ఆర్థిక మూలాలు దెబ్బ కొట్టడానికి ఈ నోట్ల రద్దు అనేటువంటిది విపరీతంగా దోహదపడింది. వాళ్ళ ఆర్థిక మూలాలు దారుణంగా దెబ్బతిన్నాయి అనే అభిప్రాయం కొంతమంది జనాల్లో ఉంది. దాన్ని వీళ్ళు కనెక్ట్ చేసుకున్నారు సినిమాకి. ఇలాంటి చాలా విషయాలకు సంబంధించి ప్రజల మెమరీల్లో ఉన్నటువంటి అంశాలన్నింటినీ ఆయన తడిమాడు. ఈ తడమటం ద్వారా సినిమా జనాలు బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. ఈ మాట్లాడుతున్న మాటలు ఇంకో 10 మందిని వెళ్తున్నారు. యూత్ వెళ్తోంది, ముఖ్యంగా యూత్ సినిమాకి వెళ్తున్నారు. అయితే అతను వాడిన టెక్నిక్ ఏంటంటే, ఎక్కడా కూడా అతను మెయిన్ స్ట్రీమ్లో పాలిటిక్స్ మాట్లాడే ప్రయత్నం చేయాల, అండర్ ప్లేలో నడుస్తుంది. అలాగే అతని ఎజెండా మొత్తం బ్యాక్గ్రౌండ్లోకి తీసుకెళ్ళిపోయాడు. ఫోర్గ్రౌండ్లో ఈ యాక్షన్ ఎపిసోడ్స్ అద్భుతమైన టేకింగ్తో నింపేశాడు. ఆ నింపేయటం అనేది విజువల్ గ్రాండియర్ ఇచ్చింది సినిమాకి. ఆ విజువల్ గ్రాండియర్ ఇచ్చి ఆయన చెప్పదలుచుకున్న సిద్ధాంతం వెనక్కి వెళ్ళిపోయేసరికి దీంతో క్యారీ అయిపోయేవాళ్ళు దీంతో క్యారీ అవుతున్నారు, దాన్ని జీర్ణం చేసుకునేవాళ్ళు దాన్ని జీర్ణం చేసుకుంటున్నారు. ఇలా అందరినీ కలిపి ఒక చోట కూర్చోబెట్టి సినిమా అయితే చూపించేస్తున్నాడు ఆయన. అయితే ఇప్పుడు ఇంత అప్రిషియేషన్ దక్కుతున్న, ప్రపంచవ్యాప్తంగా ఇంత అప్రిషియేషన్ దక్కుతున్న సినిమా గురించి బాలీవుడ్ హీరోలు ఎవరు మాట్లాడలేదు, బాలీవుడ్ సెలబ్రిటీలు ఎవరు మాట్లాడలేదు అనేది వర్మ గారి ప్రధాన ఆరోపణ. అంటే తెలుగు హీరోలు అందరూ రిలీజ్ అయిన నెక్స్ట్ డేనే ట్వీట్లు చేశారు. ఆల్రెడీ మన దగ్గర పుకార్లు కూడా మొదలైనాయి. ఎన్టీఆర్తో ఆయన ఆదిత్యధర్ ఏదో ఒక కథ చేయాలనుకుంటున్నట్టుగా ఒక వార్త
మార్కెట్లో సర్క్యులేషన్లోకి వచ్చేసింది. దానికి అధికారిక ధృవీకరణలు ఏం లేవు కానీ మ్మ్. ఒక స్పెక్యులేషన్ అయితే మొదలైంది. ఓకే. ఇలాంటి స్పెక్యులేషన్లు అలాంటి వార్తలు అక్కడ లేవు. ఆయన ఎవరితో చేయబోతున్నాడు అనేది లేదు. రెండోది ఇంకొక యాంగిల్ ఉంది. ఇప్పుడు త్రయం ఎవరూ మాట్లాడలేదు, స్పందించలేదు అనేది ఒక గొడవ. అది షారూక్ ఖాన్ కానీ, సల్మాన్ ఖాన్ కానీ, అమీర్ ఖాన్ కానీ, ఈ త్రయంలో ఎవరు కూడా దీనికి సంబంధించి అమీర్ ఖాన్ గారు మొన్న ఇది మీడియా ముందు అదే రెస్పాన్స్ బాగుందంటే నేను ఇంకా చూడలేదు, రెస్పాన్స్ బాగుందంటే చూడలేదు అన్నాడు ఆయన. షారూక్ ఖాన్ వైపు నుంచి కూడా ఏమీ స్పందన లేదు. ఆయన కూడా సైలెంట్గా చూస్తున్నాడు. కాబట్టి దాని మీద ఒక పొలిటికల్ ఏరియాలో డిబేట్ నడిపేస్తున్నారు ఇంకో పద్ధతిలో. ఓకే ఓకే ఓకే. సో ఇలా ఈ టైంలో ఈయనేమో ఇది చూసి జీర్ణం చేసుకోలేకపోతున్నారు అని వర్మగారి దాడి. అంటే ఎలాంటి డైరెక్టర్ని ఎంపిక చేసుకోవాలో కూడా మీకు అర్థం కావట్లేదు. మీరు ఎంతసేపు సౌత్ ఇండియన్ డైరెక్టర్ల వైపు చూస్తున్నారు, అట్లీ ఇలాంటి వాళ్ళ వైపు చూసి వీళ్ళు చేసేటువంటి ఒక యాక్షన్ జనాలకు నచ్చుతోంది అనే ఉద్దేశంతో మీరు ఎడుతున్నారు. కానీ అక్కడ టాలెంటెడ్ డైరెక్టర్ ఒకడు ఇంత అద్భుతాన్ని క్రియేట్ చేశాడు. ఇమ్మీడియట్గా మీరు అతన్ని భుజానేసుకుని ఎందుకు అతనితో ట్రావెల్ కావడం లేదు అని గుచ్చుతున్నాడు ఈయన. అదే గుచ్చుతున్నప్పుడు ఎవరికి ఉండేటువంటి రిజర్వేషన్స్ వాళ్ళకు ఉంటాయి. కలెక్షన్స్ ఒకటే క్రైటీరియా కాదు. అతను ఎంచుకున్నటువంటి కంటెంట్, దాన్ని డిజైన్ చేసిన పద్ధతి, దానికి పట్టిన టైము, ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకుంటే నెక్స్ట్ ప్రాజెక్ట్ ఇమ్మీడియట్గా ఉండదు. ఇదేమి అదే మామూలు వెంచర్లు కాదు ఇది. అదే అతను నెక్స్ట్ పిక్చర్ కూడా వర్మగారు అనుకున్నట్టుగా ఒక ఎపిక్ లెవెల్కి తీసుకెళ్ళాలి. ఎపిక్ లెవెల్కి తీసుకెళ్ళేటువంటి కంటెంట్ దొరకాలి. దొరికి దానికి ఒక వరల్డ్ స్పాన్ రావాలి. ఇవన్నీ కుదిరినప్పుడు మాత్రమే ఆదిత్యధర్ సినిమా చేస్తాడని నేను అనుకుంటున్నాను. ఓకే. ఈ మధ్యలో ఆయన కంగారు పడి ఏదో ప్రాజెక్ట్ మొదలు పెడతాడు అనేది అయితే కష్టమే. కనీసం గ్యాప్ తీసుకుంటాడు. మనం రాజమౌళిని చూస్తున్నాం. ఈయన స్టైల్లో సినిమా మేకింగ్ ముందు కథ అనుకోవడానికే వీళ్ళు 2 ఏళ్ళు తీసుకుంటున్నారు. సెట్స్ మీదకి వెళ్ళాక 3 ఏళ్ళు పడుతోంది కనీసంగా. 3 నుంచి 4 సంవత్సరాలు పడుతుంది. కాబట్టి ఇంకొక 5 ఏళ్ల వరకు ఇంకొక తరహా కథను ఆయన నుంచి ఎక్స్పెక్ట్ చేయటం. తెర మీదకి మళ్ళీ ఆదిత్యధర్ని చూడాలంటే కనీసం 4 ఏళ్ళు పడుతుంది. ఓకే. దీనిలో కథకి ఆయన డెఫినెట్గా ఆయన అనుకున్నటువంటి ప్లాట్ ఏమిటి అనేది ముందు దొరకాలి. దొరికినప్పుడు వెళ్తారు. ఏదో బంగారు గనుల మీద సినిమా, జూనియర్ ఎన్టీఆర్ అనే కథ ఒకటి నడుస్తోంది. అది వాస్తవం అని నేనైతే నమ్మటం లేదు, కానీ ప్రచారమే. ఆల్రెడీ కేజీఎఫ్ కొట్టేశారు, ఇంకేముంటుంది దాంట్లో బంగారు. అది అలా రకరకాల చర్చలు జరుగుతున్నాయి. కానీ ఓకే. దురంధర్ ద్వారా ఆయన విజువల్ మిక్సింగ్ ద్వారా జనాల్ని ఎలా మెస్మరైజ్ చేయొచ్చు అనేది అయితే చాలామంది డైరెక్టర్లని కొంచెం భయపెట్టిన మాట వాస్తవం. రాజమౌళి గారు వీళ్ళందరూ కూడా అదే అంటే ఈ తరహా సినిమాకి ఎక్స్పోజ్ అయిన ఆడియన్స్కి నెక్స్ట్ మనం ఏం చూపించి నిలబెట్టాలి అనేది ఒక టాస్క్గా మారింది. అలాగే ఈ సినిమాలో నటనా పరంగా ఆ యాక్షన్ని మనం ఎలా మ్యాచ్ చేయాలనేది హీరోలకు ఒక టార్గెట్గా మారింది. ఇవన్నీ కలిసి అదొక కల్ట్ మూవీ కిందకి వెళ్ళిపోయింది. ప్రతి ఒక్కరూ ప్రస్తుతం ఆ సినిమా గురించి మాట్లాడకపోతే కుదరని పరిస్థితి. ఇలాంటివి జరుగుతాయి. ఓకే. శంకరాభరణం సినిమా వచ్చినప్పుడు కూడా ఇలాంటి సందర్భమే చూసాం మనం. ప్రపంచం అంతా ఆ సినిమా గురించి మాట్లాడుకుంది. అలా ఇప్పుడు దురంధర్ గురించి మాట్లాడేస్తోంది. ఓకే. థ్యాంక్ యూ. తెలుగు